హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మనుషుల్లోని సడన్గా వచ్చే వ్యాధుల్లోని గుండె జబ్బు, ఐబీపీ ఇవి అయితే సడన్గా వచ్చేస్తున్నాయి. ఈ వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి అవిసె గింజలు బాగా పనిచేస్తాయండి. అవిసె గింజలతో కారపొడి అయితే తయారు చేసుకోవచ్చండి. అవిసె గింజలకే పొడికి కొవ్వుని కరిగించే గుణం ఉంటుందండి. అవిసె గింజల్లో ఒమేగా 3 యాసిడ్ ఉంటుందండి. దానికి కూడా ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ అవిసె గింజల్లోని. ఈ అవిసె గింజలో కారపొడి తయారు చేసుకుని మనం రోజు 2 చెంచాలు అన్నంలో వేసుకుని శుభ్రంగానే, ఇంకా ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే మనం నూనె వేసుకుని కలుపుకొని తినొచ్చు. ఇది కారపొడి మాదిరిగా ఉంటుందండి. ఇది టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పొడిని అయితే నేను తయారు చేసి మీకు చూపిస్తాను. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇది గుండె జబ్బులు, ఐబీపీలు రాకుండా మనల్ని కాపాడుకోవాలంటే ఈ అవిసె గింజల పొడి అయితే వాడుకోవాలి. దీన్ని ఎలాగ తయారు చేసి చూపిస్తానో మీరు చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. ఇదిగోనండి అవిసె గింజలు. అవిసె గింజలు ముందుగా వేపుకోవాలండి, దోరగా వేపుకోవాలి. కొంచెండి తీసేసుకున్నాం ప్లేట్లో. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 1 చెంచా ధనియాలు, పాయలు ఉల్లిపాయ తీసుకున్నానండి. శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎల్లుల్లిపాయ దోరగా వేపుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. మనం ధనియాల పొడిలో ఎన్ని రకాలైతే వేసుకుని ధనియాల పొడిని చేసుకుంటామో అలాగే అన్ని రకాలు వేసుకొని వేపుకోవాలండి. మనం పొడి అయితే చేసేసుకుందాం. పోపులన్నీ వేసేసుకుందామండి. టేస్ట్ పెరగడానికి కొద్దిగా చింతపండు, ఉప్పు కొద్దిగా. గింజల పొడి అయితే రెడీ అండి. తీసేసుకుందాం గిన్నెలోకి. అవిసె గింజల పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, మనం అయితే వేసేసుకుని తిందాం చూడండి. ఇదిగోనండి, ఇందులో నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. అవిసె గింజల పొడిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు తినేద్దామండి. ఆరోగ్యం గురించి పొడి అయితే ఎలా తయారు చేసుకోండి మీరు. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ధనియాల పొడి అయితే మనం ఎలా తయారు చేసుకుంటున్నామో అది ఇలా తయారు చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి.